హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. రుణమాఫీపై ఇంటింటికి సర్వే. రుణమాఫీ కాని వారికి బిగ్ అలర్ట్. ఈ రోజు నుంచే సర్వే. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని అమలు చేసింది రేవంత్ సర్కార్. మొత్తం 3 దఫాలుగా రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే కొన్ని టెక్నికల్తో ఇష్యూతో వివిధ కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ అనేది జరగలేదు. దీంతో రైతులు ఆందోళన పరిస్థితిలో నెలకొంది. 3 లిస్టుల్లో అర్హుల జాబితాలో పేర్లు రాకపోవడంతో తమకు రుణమాఫీ జరగదా అనే ఆందోళనలు రైతులు ఉన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అందరికీ రుణమాఫీ ప్రక్రియ అవుతుందని కూడా అన్నారు. అధికారులు నేరుగా ఊర్లోకి వచ్చి రుణమాఫీ కాని వారి జాబితాను తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. టెక్నికల్ సమస్యలు ఉన్న రైతులు ఇళ్లకు ఏఓలు వెళ్ళనున్నారు. రుణమాఫీ కాని రైతుల కుటుంబ నిర్ధారణ సర్వే చేస్తున్నారు ఆఫీసర్లు. తెలంగాణ వ్యాప్తంగా 4.24 లక్షల రైతుల అకౌంట్లు పెండింగ్లో ఉన్నాయి. రైతులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో యాప్లో అప్లోడ్ చేయనున్నారు. రైతుల నుంచి కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రం అధికారులు తీసుకోనున్నారు. రుణ సమాచార పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం, ఫోటో, క్రాప్ లోన్ వివరాలను పంట భరోసా యాప్లో అప్లోడ్ చేయనున్నారు. కుటుంబ నిర్ధారణ తర్వాత రుణమాఫీ నిధులని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.